ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము ఎపఫ్రా అనే ఒక పౌలుకు సంబంధించిన మంచి ఒక నమ్మకమైన సేవకుడు. ఎపఫ్రా అనగా నమ్మకమైన సేవకుడు అని అర్థం ఇస్తున్నది. ఇతను ఇప్పుడుంటున్న ప్రస్తుత టర్కీ ప్రాంతము అప్పుడు ఎఫెసుగా ఉంటున్న సమయంలో కొలసి పట్టణానికి చెందినవాడు ఈ యొక్క ఎపఫ్రా అనే ఒక పౌలు శిష్యుడు. ఇతను మరి 150 కిలోమీటర్ల దూరంలో మరి ఎఫెసీ పట్టణంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈయన పౌలు గారి సువార్త విని పౌలు గారి సువార్త ద్వారా రక్షించబడ్డ ఒక గొప్ప మంచి యవ్వనస్తుడు ఎపఫ్రా. ఇతను కొలస్సీ సంఘాన్ని స్థాపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఇతని స్నేహితుడైన ఫిలెమోను ఇద్దరు, ఆయన మంచి ధనవంతుడు. అతనితో కలిసి మరి కొలస్సీ సంఘములో తన స్నేహితుడైన ఫిలెమోను ద్వారా కొలస్సీ సంఘమును స్థాపించడానికి ఎంతో కష్టపడ్డ వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు కూడా చాలామంది చర్చెస్‌లలో చాలామంది యవ్వనస్తులు ఉంటున్నారు. చాలామంది దేవుని ద్వారా దీవించబడుతున్నారు. కానీ దేవుని పని విషయంలో ఒక ఎపఫ్రా లాంటి వ్యక్తులు ఈరోజు కావాలి. దేవుని పని జరగాలంటే మరి ఎపఫ్రా ఎన్ని రకాలుగా దేవునికి ఉపయోగపడ్డాడనేది మనము కొన్ని విషయాలు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. ఇక్కడ తన సొంత దేశం, సొంత ఊరైన కొలస్సీలో ఒక సంఘమును ఆయన స్థాపించాడు. ఈ యొక్క మరి ఎపఫ్రా ఫిలెమోను యొక్క సహాయము తీసుకొని. ఇక్కడ మనము కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో గమనించినట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన, అంటే పౌలు ద్వారా దేవుని యొక్క వాక్యము విని విశ్వసించి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఈయన పౌలు గారితో సేవ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవుని దాసుడనైన అంటే చూడండి, దేవుని దాసుడుగా మరి ఎపఫ్రా ఉంటున్నాడు. దేవుని పరిచర్యలో ఉంటున్నాడు. ఇక్కడ మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత. ఇక్కడ దేవుని సంఘము అనేది, సంఘములో ఉంటున్న ప్రతి యవ్వనస్తులు ఎపఫ్రాలాగా తయారు కావాలి. సంఘములో ఉంటున్న ప్రతి సభ్యులు కూడా ఒక పాస్టర్ గారే వారి మీద బాధ్యులు కాదు గాని, ఎపఫ్రా అయితే ఏ విధంగా వారు భక్తి జీవితము సంపూర్ణతలోకి దేవుడు రావాలనుకుంటున్నాడో అలా సంఘ సభ్యులందరూ సంపూర్ణంగా ఉండాలనే ఆశ అతనికి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన ప్రతి విషయములో సంఘము ఎలా ఉండాలంటే దేవుని చిత్తమును తెలుసుకునే సంఘముగా ఉండాలి. అన్ని సంఘాలాగా ఉండకూడదు. తర్వాత సంపూర్ణత నిశ్చయత గల వారై నిలకడగా ఉండవాలని, అంటే దేవుని సంఘము ఎలా ఉండాలంటే దేవుని చిత్తమును సంపూర్ణతగా తెలుసుకొని, ఆ తెలుసుకున్న ఆ విషయం ఏదైతే ఉన్నదో దాన్ని నిశ్చయతగా, ఆ నిశ్చయత నిర్ణయం చేసుకొని నిలకడగా దేవుని చిత్తం మీద నిలబడే వారు ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట వారి కొరకు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఒక మంచి అసిస్టెంట్ పాస్టర్, ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సంఘ పెద్దలు, అసిస్టెంట్లు అంటే వారు ఎందుకున్నారు అంటే వారు ఉంటున్న సంఘమును, ఆ సంఘస్థులు సంపూర్ణంగా ఉండాలని దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని చిత్తమును గురించిన సంపూర్ణత నిశ్చయతల మా సంఘములో రావాలని మొరపెట్టాలి. ఆ నిశ్చయతలో నిలకడగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తే సంఘ మరి అధ్యక్షులు, తర్వాత అసిస్టెంట్లు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కరువైపోయారు. ఒక సంఘమును రక్షించబడ్డ తర్వాత అన్ని రకాలుగా మేలు పొందినాక ఏదో ఒక చిన్న విషయంలో నచ్చక ఇంకో సంఘంలో మారుస్తున్నారు. సంఘాలను వీళ్ళు మారుస్తున్నారు కానీ వీళ్ళు సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు
వాళ్ళ మార్పు కొరకు ప్రార్థన చేస్తలేరు. కనుక ఈ యొక్క భయంకరమైన ఈ దురాత్మ అనేది సంఘములో ఇప్పటికి కూడా నడుస్తున్నది. ప్రతి యవ్వనస్తుడు ఎపఫ్రాలాగా పోరాడేవాడుగా ఉండాలి. ఎపఫ్రా సంపూర్ణులు, దేవుని నమ్ముకున్నామంటే సంపూర్ణతలోకి రావాలి. మనము దేవుని యొక్క రూపంలోకి మనం రావాలి. సంపూర్ణత నమ్ముకున్న తర్వాత మారు మనసు పొందినాక బాప్తిసం తీసుకొని రక్షణలోకి మనం అలా సంపూర్ణతకు మనం వచ్చేయాలి. కానీ చాలామంది చూస్తుంటే వాళ్ళు మాత్రమే మరి మేము మంచిగా ఉన్నామని చెప్పేసి ఏదో ఒక సంఘంలో చిన్న డిస్టర్బ్ అయిన తర్వాత ఆ సంఘమును విడిచిపెట్టి ఇంత గొప్ప బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ప్రార్థనలో పోరాడుచున్నాను అంటున్నాడు. కనుక అలా మన సంఘము కొరకు ప్రార్థనలో పోరాడే వాళ్ళు ఈ సంవత్సరం లేవాలి. దేవునికి స్తోత్రాలు. ఎపఫ్రా అంటే నమ్మకమైన వాడు అని, నమ్మకమైన దాసులను కూడా అర్థమిస్తున్నది. ఇంకా ఈయన జీవితంలో మనము గమనించినట్లయితే ఇది కొలస్సీ 1వ అధ్యాయము 7-8 వరకు చూసినట్లయితే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి. చూడండి, అసిస్టెంట్ కానీ సంఘ పెద్ద కానీ ఎలా ఉండాలంటే సంఘమునకు కొన్ని దేవుని గురించిన సంగతులు నేర్పించువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. వాళ్ళ పదవిని, వాళ్ళ స్థాయిని, దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంతే సరిపోతలే అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఎపఫ్రా అయితే ఏం చేస్తున్నాడు? ఎపఫ్రా మా ప్రియుడైన తోడు మీరు ఈ సంగతులు, చాలా విషయాలు ఆయన పౌలు ద్వారా ఏదైతే విన్నాడో అది సంఘానికి నేర్పించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందు మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే అసిస్టెంట్ కానీ యొక్క సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి. ఎవరైతే మన సంఘ కాపరి ఉంటాడో అతనికి అతడు ఆత్మయందలి మీ ప్రేమను, అంటే సంఘస్థులు ఏ విధంగా జీవిస్తున్నారో అనేది మళ్ళా ఆ పాస్టర్కి వెళ్ళి ఆయన సమాచారం అందించే వ్యక్తిగా ఉండాలి. అదే కానీ అప్పగించడం అని చెప్పేసి ఇంకొక సంఘమును స్థాపించడం కానీ, అప్పగించడం చెప్పేసి వీళ్ళు వేరే కాడికి వెళ్ళి నలుగురు కూడి ఉండడం కానీ, ఇది దైవ చిత్తము కాదు. ఇది శాపగ్రస్తమైన సంఘము. సాతానుడు వాళ్ళని ఏలుతా అంటాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చూసినట్లయితే అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడని పౌలు భక్తులు చెప్తున్నాడు. నమ్మకమైన పరిచారకుడు అంట. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఎలా నమ్మకంగా జీవించిందంటే సంఘము కొరకు సంఘస్థులు ఎలా ఉండాలట? సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట. ఒక నిశ్చయత, నిలకడ అనేది మా సంఘం ఉండాలి. అన్ని సంఘాల లెక్క మా సంఘం ఉండద్దు అని ఎంతో భారముగా ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇతన్ని ఆ సంఘస్థ దగ్గరికి పంపించినప్పుడు ఈ యొక్క ఎపఫ్రా సంఘస్థులను దర్శించి వారు చూపించిన మర్యాదలు, వారు మాటలు ప్రతిదీ కూడా మాకు తెలిపిన వాడు, అంటే మళ్ళా పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళి ఏమేమి జరిగింది, ఎట్లా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడట. అంటే ఎంత నమ్మకంగా ఉన్నాడనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కనుక ఈ రోజులలో చాలామంది యవ్వనస్తులు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, సంఘ పెద్దలుగా ఉంటారు, అసిస్టెంట్లుగా ఉంటారు. కానీ ఎపఫ్రా లాంటి గుణము వాళ్ళు కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా ఫిలోమోనుకు రాసిన పత్రికలు కూడా, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 'క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా' అంటున్నాడు. నా తోటి ఖైదీ అంటే చెరసాలలకు వెళ్ళడానికి కూడా
ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయ్యగారితోటి చెరసాలతోటి ఖైదీ అంటే ఎన్ని శ్రమలైతే పౌలు భక్తుడు అనుభవిస్తున్నాడో, అన్ని శ్రమలు అనుభవించడానికి గూడా మరి ఎపఫ్రా పౌలుకు తోడుగా ఉన్నట్టు మనము పౌలు భక్తుడు చెప్తున్న తోటి ఖైదీ అట. అంటే సమానంగా. ఈ రోజుల్లో చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పౌలు భక్తుని ద్వారా దేవుని యొక్క వాక్యం విన్న ఎపఫ్రా పౌలు భక్తుడిని అనుసరిస్తూ పౌలు భక్తునితోటి కష్టాలు అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు భక్తుడు ఏదైతే అప్పగించిన మరి పరిచర్య ఉన్నదో సంఘముని స్థాపించి ఆ సంఘములున్న ప్రతి కార్యక్రమాలు కూడా పౌలు భక్తునికి చెబుతూ సజెషన్ తీసుకుంటూ ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క కార్యం జరిగిస్తున్నాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఒకరి ద్వారా ప్రభును తెలుసుకుంటారు. పౌలు భక్తుని ద్వారా పౌలు యొక్క ఎపఫ్రా తెలుసుకున్నట్టు తెలుసుకుంటారు. మళ్ళా ఎపఫ్రా లాగా కాకుండా వేరే సంఘానికి వెళ్తారు. వేరే సంఘంతోటి అటాచ్మెంట్ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యము విన్న సేవకుని మర్చిపోతారు. ఆ సంఘాన్ని పట్టించుకోరు. ఆ సంఘం కోసం ఏమి ప్రయాసపడరు గానీ, ఏదైతే పెద్ద గొప్పగా ఉన్న సేవకుడు గొప్ప సంఘానికెళ్ళి, దానికి వీళ్ళ ధనము గాని, వీళ్ళ బలము గాని ఖర్చు చేస్తుంటారు. అది కూడా శాపగ్రస్తమైనది. ఎందుకంటే మరి ఈయన చూసినట్లయితే ఆ కొలస్సీలో సంఘమును స్థాపించిండు. పౌలు భక్తుని కింద ఉన్నాడు. ఆ సంఘము సంపూర్ణత రావాలని ప్రార్థన చేసిండు. దేవుని చిత్తములో వాళ్ళు నిలకడగా ఉండాలని కూడా ప్రార్థన చేసిండు. అలాంటి సంఘ పెద్దలుగా, సంఘ అసిస్టెంట్లుగా, సంఘ బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్.